బీసీ సంక్షేమ సంఘం ఒకప్పుడు బీసీలు అంటే కూడా ఆర్ కృష్ణయ్య గారు గుర్తుకొచ్చేవాళ్ళు. అటువంటి సంఘంలో కూడా 14 నుంచి 19 వరకు కూడా నేను కూడా ఆయన కింద పనిచేసినటువంటి వ్యక్తిని. అటువంటి సంఘంలో ఈరోజు మన జనసేన నాయకురాలు మల్లిక రాష్ట్ర కమిటీలో చోటు రావడం, అదేవిధంగా తనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఈ పడమటి ప్రాంతాల్లో ఇటు పీలేరు కావచ్చు, ఇటు మదనపల్లి కావచ్చు, తంబలపల్లిలో బీసీ సంఘము కొంచెం అభివృద్ధి దిశగా రాబో రోజుల్లో బీసీలకు ఈ పడమటి ప్రాంతాల్లో ఏమేమి వాళ్ళ హక్కులు ఉన్నాయి, ఎవరెవరికి ఏం కావాలా అనే ఉద్దేశంతో తను అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులందరికీ పదవులు ఇప్పించడం శుభపరిణామం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మనకు పదవి అంటేనే అలంకారం కాదనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పదవి అనేది ఒక బాధ్యత. పదవి అనేది నలుగురికి పనిచేస్తేనే నలుగురు మన వెనుకుంటారు. ముఖ్యంగా బీసీలు రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నారు. అటువంటి జనాభాలో అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఇటు మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా, ఎందుకంటే అందరం ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో ఉన్నాం, ఎవరికైనా ఏ సమస్య ఉన్నా కూడా మనందరం పోయి ప్రజల సమస్య పరిష్కరించేవాళ్ళు. ఎందుకంటే ఇంకా రాబో రోజులు 30 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి బీజేపీ జనసేన కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రం జెట్ స్పీడ్లో పరిగెత్తా ఉంది. కాబట్టి ఈ పడమటి ప్రాంతాల్లో ఏ సమస్య ఉన్నా కూడా మీరందరూ రండి, ముందుకు రండి. గవర్నమెంట్ తరఫున ఏ అవకాశం ఉన్నా కూడా నేను ముందుకు వస్తా. అందరం కలిసి బీసీల అభ్యున్నతి కోసం పాటుపడదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.